అయిందా? స్టార్ట్ చేసావా? చాలా పెద్దరాయే బాబు. ఎగు నా రాయిని నా మూగిని నా చేపన రాయను ఇంత ఇలా ఉండాలి. రాయి కూడా అంత ఇంకా క్యారేజ్ ఇచ్చేసి వచ్చాను. సరే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు. మన చేప అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతే ఇంకేం చూసుకుంటుంది. ఉల్లి పేస్ట్ కూడా చెట్టుకుందాం. కొద్దిగా అమ్మ నా పడదు. కొద్దిగా ఎక్కువ అమ్మో ఎల్లుల్లిపాయ అసలు పడదు. ప్రస్తుతానికి ఇప్పుడు నాకు అసలు బాగోలేదు. ఇందులోకి వెళ్ళిపోతాయేమో వీడియోలోకి. అలా వెళ్ళి పేస్ట్ వేయాలండి. చేప బాగా కడగాలండి. ఇక్కడ ఆపు చెప్తా. ఇంక ఇప్పుడు ఏం మాడొద్దంట. మాట్లాడొద్దంటే కెమెరా అత్తయ్య గారు చేస్తారు, బాగా చేస్తారు. రండి అత్తయ్య గారు, రండి ఫ్రెండ్స్. అలవాటు మానేశారు కదా. రాయి బాగుంది. మాట మాత్రం అనకమ్మ. ఏ నాట రాయి అది? మీ మాగారు రాయి. దాని మీద ఆరదీసేవారు. ఉల్లు రాయి అన్నట్టుంది. ఉల్లు బాటిలో ఆరదీసి ఎందుకు తీస్తారు కదా బుర్ర, మళ్ళీ తీస్తున్నావు ఎందుకు అందులోంచి? ఈ శంకులు వేస్తారా? అయ్యో శంకులు తీసేయి. పువ్వారా శంకులు వేయకూడదు. నాకు తెలియదు అందుకే ఇలా వేసుకోవాలి. అంటే నేను ఇల్లు ఏమి ఉండదు, గొంతుకులు గుచ్చుకుంటాయి. ఇలా వేసుకోవాలి. నేను వీడియో తీయొద్దు, నేను పొయ్యి మీద అన్నం పెట్టచ్చు. పెడిది కానీ ఇంకా ఈ లోపు అయిపోద్ది ఒక్కొక్కటి. చూడు సారీ కింద వేసుకోండి. బాగానే చేయలేడు, తీసేయాలి. అయితే చేదు వచ్చేస్తుంది. పొట్ట అలా నొక్కితే పైకి వచ్చేస్తుంది. కానీ బాగుందండి. 50 రూపాయలు. 50 రూపాయలు ఉంటాయి. 50 పర్లేదు. ఎక్కడ ఇంటి దగ్గర తీసుకున్నారా? క్షణం ఉండే 50 రూపాయలు ఎందుకంటే అనవసరం. ఇవి 100 రూపాయలు తెచ్చారు బాగా తెలియక. 50 కాదు కానీ 100 అయ్యి ఉంటుంది. హలో, ఇంకా వెళ్ళలేదమ్మా ఇంటికి. ఇంటికి వెళ్ళాక నేను చేస్తానే. నేను బయట ఉన్నానమ్మా మా కోళ్ళ దగ్గర. తాత చనిపోయాడు. హైలైట్ తాత. ఎవరు తాతండి? మేఘనాల తాత. మేఘనారా? అదే మేము ఉండేవాళ్ళం కదా పాత ఇంటి ఎదుర్కొంటాను. ఒకరితో ఉందా ఏంటి? పక్కన ఉన్నారు కదా. ఇంటి దగ్గర అయితే 50 రూపాయలు ఉంటాయి. బయట కదా తెచ్చేయడం 100 రూపాయలుగా తెచ్చుంటారు. నేనైతే 50
వచ్చినాయి పొద్దున. ఏ ఎనభై కొన్నారు, ఏ ఎనభై కొన్నారు. ఇంటికి రావి గోదావరి గట్టే. ఏ కదలకుండా వండాలి, వెళ్తే వండైపోతుంది. ఆ ముక్కుట్లో నీ సబ్బుడు తోవేసి ఆ ముక్కుట్లో అలా వండితే గట్టిగా ఉన్నాయి. చేయి తగ్గినదినా బొబ్బు వచ్చింది. కానీ బాపది తగ్గులు పొద్దున్న వెళ్ళవలసింది. పక్కన అక్కడికి వెళ్ళాలి కదమ్మా, నువ్వు అంత అసిరత్ చేస్తావు ఎందుకు? 100 రూపాయలు ఎలా పడితే అలా ఇచ్చారు. మళ్ళీ ఆంకెళ్ళిపో. మీరేం ఆయిల్ వాడతారండి? ఫ్రీడమా? మంచిదండి ఆరోగ్యం. మీరు వండే చేపలు చూపించండి. నైస్. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్టు, అది పచ్చివాసన పోయేదాకా వేపేసుకోవాలి. లైట్గా పసుపు, చిటికెడు పసుపు వేసాను, కొద్దిగా కళ్ళుప్పే, పర్లేదు సాయి చాలు. మిగతాది పులుసులో వేసుకోవచ్చు. కలుపు. అడుగు సరిపోతుందా? సరిపోతుంది. బాగుంది. కీరా అండి, కీరా తింటాం ఇప్పుడు. అడుగంటకుండా వేపాలి. బెండకాయలు, బెండకాయలు బెండకాయలు వేసి మళ్ళీ కలుపు. ముక్కలు చేసిపోయావా? అలాగే ఉండాలి. మధ్యలో నాట్లు ఎట్టాలి. చాలు. కాలు పులుసులో నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చేపలు అయ్యి మగ్గుతాయి. ఉల్లిపాయ ముద్ద వేయగల కదా? వేగిపోయింది. వేసేది ఇంకా వేగలా? ఉల్లిపాయ ముద్ద కొంచెం వేగితే బాగుంటుందని. నూనె వెళ్ళిపోయిందిగా. అయితే వేసానా? వేసి చేప మొక్క మగ్గుద్ది. చేప కలుపుకుంటే కలపాలా? అది అలా కాదు, ఆగు. చేయగలదు. స్లోగా దాన్ని మూమెంట్. నాకు రాదే. సరే కలిపి
అంటుకోవద్దు, టెన్షన్ వచ్చేస్తుంది నాకు ఎక్కడ చెప్పలేదు. ఏది కదలట్లేదు అసలు. నేను కలుపుతాను. ఇంకో క్లాత్ ఉందా అటు దాని కదుపు, జాగ్రత్త కళ్ళలో పడుతుంది. ఓకే, అది ఇప్పుడు బాగా కదుపు. చాలు కదా. కదుపు కదుపు విడిపోతాయి. స్కిన్ వచ్చింది చూడు దానికి ఒక చాప్టర్. జనాలు చేస్తున్నారు, టీ పెడుతున్నారా? సో ఇది ఇప్పుడు కొంచెం ఉంది, ఇది కొంచెం ఉంది, రెండు కలిపి పెట్టేస్తాం. సరిపోదండి. కాస్త టీలో కలర్ వస్తుంది. సరిపోద్ది కదా. చాలా చాలు. మరగనే మరిగితే లేదా ఏ వదినా పులిసేసే చేపలు దాంట్లో. ఇస్తాను డబ్బులు. మీ దగ్గర ఉంది 20, నేను ఇచ్చాను. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? చింతపండు పులుసు చేస్తున్నారా? అయ్యో చేయండి. ఓకేనా? కొంచెం వాటర్ ఇందులో అయినా స్టవ్ మీద ముగ్గు పెట్టావా? ఏదైనా వండుకున్నా ప్రతి శుక్రవారం అంటే అందంగా. శుక్రవారం అయితే బాగుంటుంది. చాలు. తెల్లగా ఉంది, కొంచెం కారం పడుద్దేమో. ఏంటి ఇప్పుడు వచ్చి వెళ్ళలేదా మీరు? నేను టీ పెట్టేశాను. తాజ్మహల్ 2. ఓకే. సరిపోద్ది. కొంచెం చూడు టేస్ట్ ఎలా ఉందో. ఊడిపోతుంది. ఇవి గోదావరిలో పట్టినయే. సరిపోయింది ఉప్పు కొద్దిగా కనిపోతుంది. నేను టీ తాగేసి మా ఇంటికి వెళ్ళిపోతానే. మళ్ళీ వస్తాను. ఓకే. మా కూర కూడా టేస్ట్ చూద్దరు కానీ. ఓకే, తీసుకురండి మీ కూర కూడా. నువ్వు మంట తగ్గించి అప్పుడు పట్టుకో, చేతి మీదకి వచ్చేస్తుంది మంట. చూసి ఎంత అవ్వలేదంటే సరిపోద్దా? మరి అందుకనే ఏమన్నాను. సరిపోద్ది. నీది నాతో సరిపోద్ది. కట్టే ముందు చాలీలో తీసుకొచ్చి మళ్ళీ లాస్ట్ అది కొంచెం లాస్ట్ పైన నా చేతి కూడా పెట్టి వీడియో. ఓకే, పెట్టు చేయట్టు అక్షద్రైనట్టు ఆగైతే కొంచెం అలా మొత్తం వేసేది. సరే బాగుంది. చాలు చాలు చాలు. పంచదార వేస్తాను. నాకు ఇందులో ఒక్కసారి నీకేంటి తక్కువ ఏమన్నా షుగర్ ఉంటుందా? అలా గట్టి తిప్పేసి అనుకో చేప కండంటూ ఇరిగిపోతాయి మొక్కల కింద. ఇంకా కట్టే సరిపోద్ది. చిక్కుపడిపోయిందా? కట్టేసి అలా ఉంచే వదిలే. ఓకే ఓకే. సరే మళ్ళీ చూడొస్తారు.
పైన గార్నిష్ చేసేసుకోవాలి. చేపల పులుసు రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు. ఎలా చెప్పాలి? ఓకే బాయ్.